నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి. శ్రీరామ్ గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు, నాటి ఉద్యమ కాలం నాటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయేమో అని అనిపిస్తోంది. మరికొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు ఇండైరెక్ట్గా నాయకులు ఏదో సృష్టించబోతున్నారు, ఒక అలజడి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా వింటున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కొంతమంది నాయకులు ఇది సృష్టించే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనారహితంగా మాట్లాడిన మాట ఇంకా ఊతం ఇచ్చింది. దానికి వాళ్ళకి ఒక ఆయుధం లాగా తయారైంది. ఇలా మాట్లాడదాం అనుకుంటున్న వాళ్ళకి ఎప్పటి నుంచో ఇది నడుస్తోంది. కారణం ఏంటంటే దీనికి అంతటికి ఈ రోజు మనకి కనిపించేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వివాదం, ఆ స్టాచ్యూ వివాదం మనకి పైకి కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మనకి పైకి కనిపిస్తాయి. కానీ వాస్తవంగా దానికన్నా కూడా చాలా లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయంలో మాట్లాడుకోవడానికి. ఎందుకంటే మొన్న మధ్య మనం చూసాం, కేటీఆర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అందరికీ బయటకు వచ్చిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరుతున్నారు, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు కోరుతున్నారు అనేది బయటకు వచ్చింది. అట్ ది సేమ్ టైం అదే సందర్భంలో 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక సందర్భంలో కలవడం జరిగింది. అలా కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యతతో ఉండటం, కొంత అవగాహనతో ఉండటం. అది కాకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర నాయకుల్ని పోగొట్టడం, అంటే ఎన్టీ రామారావు గారిని, అంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఆంధ్ర నాయకులు, యాక్చువల్గా ఆంధ్ర నాయకులు గారు అలాగే తెలుగు నాయకులే. సో ఎన్టీ రామారావు గారిని పొగడ్డం, రాజశేఖర రెడ్డి గారిని పొగడ్డం, ఇవన్నీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మనం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే తెలుగుదేశానికి మంచి ఓటింగే ఉంది జూబ్లీ హిల్స్ లో నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలవడం చూసి, అలాగే రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెడతాం హైదరాబాద్ లో, ఇంకెక్కడ కావాలంటే అక్కడ పెడతాం అని మాట్లాడటం ఏదైతే ఉందో, దాని తర్వాత వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ తెలుగు ఇంకా గట్టిగా మాట్లాడేది కొన్ని తెలుగుదేశం ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేశారు అనేది ఒక అంచనా. ఎందుకంటే అంతకుముందు ఓడిపోయింది అక్కడ కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిచింది. ఆ మెజారిటీతో గెలవడానికి కారణం ఏంటంటే గతంలో బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ కి వేసిన ఓటర్లందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్ళారు. ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓటర్లు అనేది ఒక అంచనా. దానికి తగ్గట్టు కేటీఆర్ గారు ఇప్పుడు జగన్ గారు కలవడం కూడా, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది కరుడుగట్టిన తెలంగాణ వాదుల్లో స్టార్ట్ అయింది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర పార్టీలని చెప్పుకుంటున్న తెలుగుదేశం కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ, లేదంటే జనసేన కానీ, ఈ 3 పార్టీలు రాబోయే రోజుల్లో ఏదో రకంగా తెలంగాణలో పాగా వేయబోతున్నాయి, ఇక్కడ వాళ్ళు సెటిల్ అవబోతున్నారు అన్న భయం కలిగింది. దాని బ్యాక్గ్రౌండ్ లో ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఇవన్నీ కూడా. తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఇంకోసారి బయటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు కరుడుగట్టిన తెలంగాణ వాదులు ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఈ రోజు మొన్న మనం పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన మాటలు, అలాగే ఈ రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం వివాదం, ఇవన్నీ కూడా మొదలైంది. సో అసలు దీనికి సంబంధించి 1 by 1 మనం వెళ్ళినట్లయితే, మొన్నటికి మొన్న రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణకి సంబంధించి కొంతమంది తీవ్ర అభ్యంతరమే వ్యక్తం చేశారు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడలేము. బికాస్ ఆఫ్ ఆయన పాడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అండ్ అన్ని భాషల్లోనూ ఆల్మోస్ట్ ఆయన పాటలు పాడారు. 45,000కు పైగా పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్యంగా మన తెలుగువారు, ఇక్కడ ఇది ఆయన ఆంధ్ర వారా లేకపోతే తెలంగాణ వారా కన్నా కూడా ఆయన ఒక తెలుగువారు. ఆయన విగ్రహాన్ని దట్టు రవీంద్ర భారతిలో ఆవిష్కరించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి?
అదే ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఎవరికి? తెలంగాణ వాదులు అని చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమందికి కేసీఆర్ గారి హయాంలో ఆయన పార్టీ తరఫున కానీ లేదంటే ప్రభుత్వంలో కానీ కొన్ని అవకాశాలు కలిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, రకరకాలుగా పోస్టులు వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది రాని వాళ్ళకి కొంతమందికి ఇప్పుడు కోదండరాము గారు లాంటి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవడం, లేదంటే గద్దరన్న లాంటి వాళ్ళని బాగా గుర్తించడం, ఇలాంటివన్నీ చేశారు. తర్వాత మళ్ళీ కొంతమంది తెలంగాణ వాళ్ళు ఎవరైతే గతంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. అలాగే అందశ్రీ గారికి లేటెస్ట్ గా ఆయన పాటను తీసుకుని ఆ జై జై హే తెలంగాణ అని దాన్ని తెలంగాణ గీతంగా చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. వీళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవకాశాలు రాలా. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించడం జరిగింది ఈ 2 సంవత్సరాలు. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే 2 సమస్యలు వచ్చినాయి. ఒకటేమో అప్పుడు ఆ కేసీఆర్ గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కానీ ఎక్కడ అవకాశాలు రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అనవసరంగా మనం రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పేర్లు చెప్పను. కానీ వాళ్ళు కొంతమంది అలా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉండిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ ఏంటి, వాళ్ళు గుర్తించడం వల్ల వీళ్ళు గుర్తించడం ఏంటి, మన పరిస్థితి. తెలంగాణ కోసం మనం పోరాటం చేసాం, అప్పట్లో మన పేర్లన్నీ మారుమోగినాయి. తీర తెలంగాణ వచ్చిన తర్వాత మన పేర్లన్నీ కూడా ఎక్కడా కనిపించకుండా మనం మరుగున పడిపోయామన్న బెంగ చాలా మందిలో ఉంది. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలాంటి అవకాశాలు ఎప్పుడు దొరికినా కూడా మనం టీవీలో పిలిచినప్పుడు ఆ పాత రోజులన్నింటినీ గుర్తు చేసి కేసీఆర్ని తిట్టడమా లేదంటే ఇంకోళ్ళని తిట్టడమా ఇవన్నీ టీవీల్లో చేస్తూ మేమే అప్పుడు అందరికన్నా బాగా ఉన్నాం, కేసీఆర్ మా ముందు ఎంత అని మాట్లాడడం, ఇలాంటివన్నీ కొంతమంది చేస్తూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. అవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇంకొక మీకు గుర్తు చేస్తాను, ఈ మధ్య కాలంలోనే ఒక 6 నెలల క్రితం అప్పుడు ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఉత్త పుణ్యానికి గొడవ పెట్టుకున్న సంఘటన మనం చూసాం. మా అవతల ఛాంబర్ లో ఎవరికి సంబంధం లేదు, ఫిలిం ఛాంబర్ లో ఎవరికి అక్కడ పని చేసుకునే వాళ్ళని తిట్టి రావడం చూసాం మనం. కొంతమంది వెళ్ళి అసలు సందర్భమే లేదు, సందర్భం లేకుండా కూడా చేసిన పనులు కనబడుతున్నాయి. అంటే ఏదో రకంగా తెలంగాణ వాదాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఈ వార్తల్లో ఉండాలనే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వివాదం కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆయన్ని ఎందుకు ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూస్తున్నారు? తెలుగువారు ఎందుకు కదా ఆయన. చూస్తున్నారు? అది అసలు సమస్య ఇక్కడే. మనం తెలుగు వాళ్ళము అని మనం మర్చిపోయాం. సరే ఇప్పుడు గతంలో ఏదో ఆంధ్ర పాలకులు అన్నారు, తెలంగాణ వెనకబడింది అన్నారు, ఓకే, ఇవన్నీ కూడా ఫైన్. ఆ ఉద్యమం అయిపోయింది. తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైనా సరే దాని ఫలితం దక్కితే ఆ ఉద్యమానికి ఇంకా ఫ్రూట్ఫుల్నెస్ వచ్చేసినట్టే. తెలంగాణ అయిపోయింది, వచ్చేసిన దాకా అంతకుముందు చాలా తిట్టారు ఆంధ్ర వాళ్ళని. ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు కానీ ఆ రోజు ఆంధ్ర వంటకాల గురించి కూడా చాలా ఘోరంగా మాట్లాడారు. సో ఆ స్థాయి దాకా వెళ్ళిపోయి రోడ్ల మీద గోడలు కట్టుకునే దాకా వెళ్ళిపోయి సరే అదంతా జరిగిపోయింది. అంటే మనం అక్కడ ఏమైపోయిందంటే మనం తెలుగు వాళ్ళము అన్నది పోయి సమస్య ఏమైందంటే ఈ సపరేట్ మనకు ఒక ఐడెంటిటీ కావాలన్న ఉద్దేశంతో తెలంగాణ తల్లి అని ఒకటి సృష్టించారు. అంటే తప్పేం కాదు, నేను తప్పంటలేదు. కానీ ఏమవుతుందంటే అక్కడ తెలుగు తల్లి వేరు తెలంగాణ తల్లి వేరు అనేది విడిగా ఎప్పుడైతే చేసామో మనం తెలుగు వాళ్ళం అన్న స్పృహ అనేది పోయింది. మనం ఓవరాల్ గా ఇటు కానీ అటు కానీ కూడా టోటల్ గా మనం తెలుగు వాళ్ళము, మనందరం అన్నదమ్ములము, మనందరం కలిసి ఉండాల్సిన వాళ్ళం అన్న స్పృహ పోయేసరికి ఇప్పుడు మీన్ మెంటాలిటీస్ నా తెలంగాణ లేదంటే నా ఆంధ్ర, మనం తెలుగు వాళ్ళం అన్నది పోయింది. ఇవాళ ఇలాంటి వాళ్ళందరినీ ఒకసారి ఈ ఆంధ్ర తెలంగాణ నుంచి దూరంగా ఒక అమెరికాలోనో ఇంకో దగ్గర ఎక్కడో కొన్ని రోజులు పెడితే అప్పుడు మళ్ళీ మనం తెలుగు వాళ్ళం అన్న స్పృహ వస్తుంది. ఎందుకంటే అప్పుడు అంత దూరం వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ ఉంటే ఏంటంటే అవతలాడు వచ్చేసాడు, యువతలాడు ఇచ్చేసాడు. అక్కడ చివరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనని వీళ్ళు బ్లాక్లు అంటారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత మేము వైట్స్, మీరందరూ బ్లాక్లు అనేసరికి అప్పుడు మనకు కడుపు మండుతుంది. మమ్మల్ని బ్లాక్లు అంటారు, అన్నయ్య నువ్వు నేను ఒకటే అన్నయ్య అని చెప్పి అక్కడ కలుస్తాం, ఇక్కడ కలవం మనం. అందువల్ల ఏంటంటే ఆ బాధ తెలియదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన ఏ విధంగా తక్కువ చేసి చూశారు, ఇప్పటికీ చూస్తున్నారు అన్నది తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం దగ్గరగా ఉండేసరికి మనలో మనం కొట్టుకోవడం అయిపోయింది. చూడండి, దక్షిణ భారతదేశంలో ఉన్న మనం తమిళనాడు నుంచి మనం ఎందుకు వచ్చేసాం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి మనం ఎందుకు వచ్చేసాం, అక్కడ మన సెకండరీ గ్రేడ్ పౌరులుగా చూడబట్టే కదా అప్పుడు మనం యూనిటీ అంతా వచ్చింది. మనందరికీ, మన తెలుగు వాళ్ళం మనందరికీ ఒక భాషా ప్రయుక్త రాష్ట్రం మనకు ఉండాలన్నది వచ్చింది కదా. కానీ ఇప్పుడు అది వచ్చేసేసరికి ఇప్పుడు మళ్ళీ మనలో మనం కొట్టుకోవడం.
అంటే మనిషికి ఎప్పుడు కూడా ఒకటి ఏదో ఒక రకంగా కొట్టుకోవడం అనేది అది సహజమైన మైండ్ లో ఉండిపోతుంది మనిషిలో. ఏదో రకంగా మనిషి లోపల కూడా జంతువే వాస్తవానికి. అందువల్ల ఏంటంటే కులం ప్రాతిపదికనో, మతం ప్రాతిపదికనో, లేదంటే ఇలా భాషా ప్రాతిపదికనో ఏదో రకంగా కొట్టుకుంటూ ఉండడం అనేది సహజ పరిణామం. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, మరి మరో పక్క పవన్ కళ్యాణ్ గారు కోనసీమ కొబ్బరి చెట్లు, కోనసీమ పచ్చదనం వీటన్నిటికీ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్నారు. ఎలా చూడాలి ఈ దిష్టిని? ఇది కూడా పొరపాటు మాట. అది ఇదే చెప్తున్నా కదా మనకి లోపల కావాలని అన్నారా? కావాలని ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలను గమనించి వాంటెడ్లీ ఒక అంటే ఈ మాట ఇక్కడ అనాల్సిందే అనే ఆలోచనతోనే అని ఉండొచ్చు అనుకుంటున్నారా మీరు? అంత సీన్ లేదండి. ఎందుకంటే మామూలుగా అయితే నేను అలా అంటుంటే కనుక అన్నాడని నేను అంట, నాకేం ఇబ్బంది లేదు. ఎవరి గురించి మాట్లాడడానికి నాకేం ఇబ్బంది లేదు. అదే ఇక్కడ మనం దీన్ని ఎందుకు జరిగి ఉంటుంది అని ఆలోచిస్తే, ఒకవేళ ఆయన వాంటెడ్ గా అన్నాడని ఒక 5 నిమిషాలు అనుకుందాం. ఆయన ఇవాళ అలా అంటే గనక ఇప్పుడు ఆయన్ని తెలంగాణ వాదులందరూ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, మాకు క్షమాపణ చెప్పండి అని ఆయన వెనకాల పడుతున్నారు. సో కానీ ఆయన మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశాడు. రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఆయన పోటీ చేద్దాం అనుకుంటున్నాడు. ఆయనకు సంబంధించిన జనసేన ఎప్పటి నుంచో తెలంగాణలో ఉన్న జనసేన వర్గం అంతా కూడా మాకు ఎప్పుడో అవకాశం ఇస్తారు, మీరు పోటీ చేయడానికి మాకు ఎప్పుడో అవకాశం ఇస్తారు, మేము కూడా పోటీ చేస్తామని ఎప్పటి నుంచో గెలుస్తున్నారు వాళ్ళు. సరే, మొన్న లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా కొన్ని ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ అవ్వాల. ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేదంటే రేపు 28 ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి మనం కూడా పోటీ చేయాలి, మన జనసేన కూడా కొన్ని సీట్లు పోటీ చేయాలని వాళ్ళు ఆకాంక్షతో ఉన్నారు. దానికి పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాట వల్ల దానికి దెబ్బ తగిలింది. సో ఏ రాజకీయ నాయకుడు అన్నా కూడా తన కాళ్ళు తను విచ్చేసుకోడు, తను కూర్చున్న కొమ్మని తను పోగొట్టుకోడు. అదేంటంటే ఇదే మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఆ విభజన అప్పుడున్న ఏదైతే ఉద్రిక్తతలు ఉన్నాయో అవి మనసుల్లో ఉండిపోయినాయి. అటు వాళ్ళకి ఉండిపోయినాయి, ఇటు వాళ్ళకి ఉండిపోయినాయి. అప్పుడు మన తిట్టేశారు, మన పలావుని ఏదో చాలా దారుణంగా మాట్లాడే, ఇవన్నీ లోపల ఉన్నాయి. అదేంటంటే ఒక్కోసారి ఇలా ఏంటంటే అసందర్భంగా బయటకు వస్తాయి. ఒక రకంగా అసందర్భంగా మాట్లాడిన మాట. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మనం అసందర్భ ప్రేలాపన అని అనకూడదు. మామూలుగా బయట వాళ్ళని అయితే అలాగ అంటాం. సో అసందర్భంగా ఉత్తపుణ్యానికి వచ్చేసిన మాట అది. దాన్ని ఇప్పుడు అందుకనే వాళ్ళు సరి చేసుకున్నారు. ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో జనసేన నుంచి వాళ్ళు అనుకోకుండా జరిగిందని చెప్పి ఏదో స్టేట్మెంట్ వచ్చింది, వక్రీకరించారనే స్టేట్మెంట్ వచ్చింది. ఇవన్నీ అంటే మళ్ళీ ఆయింట్మెంట్ పూసే కార్యక్రమం చేస్తున్నారు. ఆయింట్మెంట్ ఎందుకు పోస్తున్నారు? మామూలుగా అయితే రెచ్చగొట్టాలి కదా, అన్నం అయితే అనాలి మామూలుగా అయితే వాంటెడ్ గా అంటే. కానీ ఇప్పుడు ఆయింట్మెంట్ పూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకు తెలంగాణలో రేపు పోటీ చేయాలి భవిష్యత్ అంతా. ఆంధ్రాలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయనకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చేసినాయి. ఇంకా వాటిని కొంచెం పెంచుకోవడం తప్ప ఇక్కడ కొత్తగా చేసేలేదు. ఎందుకంటే రాబోయే 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని ఆయనే చెప్తున్నాడు. సో ఈయన ఇంకా ఆంధ్రాలో ఇంకా పెద్దగా ఆయన చేసేది ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇంకా అంతకన్నా ఆయన పెరిగేది లేదు. ఇంకో 4 ఎమ్మెల్యేలు పెరుగుతాయి మహా అయితే. కాకపోతే ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఎక్స్టెన్షన్ చేయాలంటే తెలంగాణలో చేయాలి ఈయన. సో దానికి ఆయన మాట్లాడిన మాట ఆయనకే విఘాతం కలిగింది, ఆయన పార్టీకి విఘాతం కలిగింది. అందువల్ల ఏమంటున్నా అంటే నేను ఆయన కావాలని చేయలేదు, లోపల అందరికీ మైండ్ లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఏదో అసందర్భంగా వచ్చేసింది ఆ మాట. ఆ మాటకి ఇప్పుడు ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా వాంటెడ్లీ అనకుండా అలా ఫ్లోలో ఒక మాట మనం మాట్లాడినప్పుడు, మనం మాట్లాడిన మాట ఇతరులకు ఇబ్బందికరంగా మారినప్పుడు మనం సారీ అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే సారీ అన్న మాట చెప్పడానికి కూడా చాలా బాధపడిపోతూ మీరు తప్పుగా వక్రీకరిస్తున్నారు అంటూ స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే రాజకీయ నాయకులకి ఎవరికైనా ఈగో క్లాషెస్ ఉంటాయి, సహజంగా ఎవరికైనా ఉంటాయి, రాజకీయ నాయకుల్లో ఇంకా ఉంటాయి. ఎందుకంటే తప్పు చేసాం మేము అంటే కనుక క్యాడర్ ఎక్కడ డిమారలైజ్ అయిపోతుందేమో అన్న ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. అందువల్ల దాన్నే ఇంకో రూపంలో ఏం చెప్తారంటే వక్రీకరించారు అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇష్టరాజ్యంగా మాట్లాడే దేవుళ్ళ మీద. ఇప్పుడు దాని గురించి అడిగితే నా మాటలు వక్రీకరించారు, నా ఉద్దేశం అది కాదంటాడు. అంటే అది తప్పు చేశారని వాళ్ళకి అర్థమవుతుంది, జనంలోంచి వ్యతిరేకత రాగానే తప్పు చేసామన్న విషయం అర్థమవుతుంది. కానీ అలా ఒప్పుకోవడానికి వాళ్ళకున్న పోస్టుల్లో ఉన్న వాళ్ళకి దానివల్ల మనం కింద క్యాడర్ అంతా కూడా నిన్నటిదాకా సమర్థించిన క్యాడర్ ఇవాళ మనని తప్పుగా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో
అలా వక్రీకరించారు. ఎవరైనా సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడే భాష అది. ఈయన కూడా పవన్ కళ్యాణ్ కూడా అదే భాష మాట్లాడాడు. పార్టీ తరపునేమో దీన్ని పెద్ద పట్టించుకోవద్దు అన్నట్టు ఏదైనా ఇచ్చారు, వక్రీకరించొద్దు, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దని ఏదో ప్రెస్ నోట్ ఇచ్చారు. అంటే అది సారీ చెప్పినట్టే. వీళ్ళందరూ ఎవరు సారీ చెప్పరు. నిజంగా ఎవరు సారీ చెప్తారు? పవన్ కళ్యాణ్ ఒక లడ్డు విషయంలో వెళ్ళి మరి సారీ చెప్పాడు, ఇక్కడ కూడా చెప్పొచ్చు. మరి అక్కడేమో అసలు ఏమి ఆయనకి సంబంధం లేని దానికి సారీ చెప్పాడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ఇక్కడ సారీ చెప్పట్లేదు. అదే ఇప్పుడు తెలంగాణలో ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఆయన సారీ చెప్పినా కూడా తెలంగాణలో కేడర్ ఏమైనా డిమారలైజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. ఏ రాజకీయ నాయకుడని జనరల్ గా మాట్లాడే భాష అది. సో అందువల్ల దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకలేదు. కానీ ఆయన ఒప్పుకున్నట్టే లెక్క. తప్పు జరిగిందన్న విషయం ఆయనకి అర్థమైంది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆయనకి అర్థమైంది. సో ఆయన ఎప్పుడైతే ఆ ప్రెస్ నోట్ పంపించాడో తప్పు చేశానో ఒప్పుకున్నట్టే లెక్క. అండ్ శ్రీరామ్ గారు, ఇప్పుడు మనం రెండు తెలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితులు, ప్రజల గురించి మనం చూసినట్లయితే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసిన విషయం. ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు, ఓకే. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగువారిగా మాత్రమే మసులుతున్నారు. కానీ నీది ఆంధ్ర, నీది తెలంగాణ అనే ఇష్యూ ప్రజల మధ్య అయితే లేదు. కలిసిమెలిసే ఉంటున్నారు, ఒకే చోట వర్క్ చేసుకుంటున్నారు, ప్రేమానురాగాలతోనూ పంచుకుంటున్నారు. కానీ ఎందుకు నాయకుల మధ్య ఈ బాధ వచ్చేస్తుంది? వాళ్ళ ప్రాబ్లం ఏంటి అసలు? వాస్తవంగా నాయకుల మధ్య కన్నా కూడా మీడియాలో కూడా మీడియా తప్పు చాలా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు, తప్పు జరిగింది, తప్పే, పవన్ కళ్యాణ్ అన్నమాట తప్పే. కానీ తెలంగాణలో ఉన్న మీడియా చేసినది చాలా ఎక్కువ చేసింది. అసలు ఆయన అలా వదిలేస్తే కనుక ఏ గోళ లేదు, ఎవడు పట్టించుకోవాలి. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి, తెలంగాణ నాయకుల దగ్గరికి, మొన్నటిదాకా తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులందరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి తెలంగాణ గురించి ఇలా అన్నాడు, తెలంగాణ గురించి ఇలా అన్నాడు, మీ రెస్పాన్స్ ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు ఖచ్చితంగా విమర్శించాల్సిందే కదా. వాళ్ళు ఎక్కడైనా నేను అడుగుతున్నా, ఏ నాయకుడైనా తనంతటి తను వచ్చి నేను దీని మీద విమర్శిస్తున్నాను అని ప్రెస్ మీట్ పెట్టాడా? మీరు జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. అన్ని చోట్ల చూడండి మీరు, ఒక మన మీడియా రిపోర్టర్ ఉంటాడు, వెళ్ళి మైక్ పెట్టి దీని మీద ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉండేటప్పుడు మీరు ఒక మాట మాట్లాడినా, మీరు నడిచినా, మీరు కూర్చున్నా, ప్రతిదాన్ని కెమెరాలు, కళ్ళు గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయం ఉంది, ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతగా వ్యవహరించాల్సిన రాజకీయ నాయకులు కావచ్చు, అయితే వేరే సెలబ్రిటీస్ ఎవరైనా కావచ్చు, ఎలా పడితే అలా మాట్లాడేస్తే దాన్ని క్వశ్చన్ చేయరా? మరి ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. ఆయన క్వశ్చన్ చేస్తే బాగానే ఉండదు, చేయాలి కదా. మరి అట్లా వదిలేస్తే రేపు అన్న రోజు ఇంకా 10 మాటలు మాట్లాడతారు. 100% నేను మీడియా కాబట్టి నేను ఇవాల్యుయేట్ చేస్తున్నా, ఏం జరిగింది, ఎందుకు పెరిగింది అన్న దాని మీద ఇవాల్యుయేట్ చేస్తున్నా. మన మీడియా సోదరులందరూ పవన్ కళ్యాణ్ మీద పడి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇలా మాట్లాడారు, తప్పు కదా అని అడుగుంటే బాగుండేది. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే తెలంగాణ నాయకుల దగ్గరికి వెళ్ళి దీని మీద మీ రెస్పాన్స్ ఏంటన్నారు. అయినా కూడా నేను తెలంగాణ నాయకుల్ని చాలా వరకు నేను సమర్థిస్తాను. ఎందుకంటే మొదట్లో మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా దీని మీద సీరియస్ గా రెస్పాండ్ కాల. ఈవెన్ జగదీష్ రెడ్డి గారిని చూడండి. జగదీష్ రెడ్డి గారు ఆయన అక్కడ ఈ మామూలుగా వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే దాంట్లో క్వశ్చన్ అడిగితే దాన్ని అవుతూ చెప్పాడు, ఎవడే బాబు దాని గురించి ఇప్పుడు మా దిష్టి ఎందుకు తగులుతుంది, అలా లేస్తే వాళ్ళే 100 మంది వచ్చి, రోజు 100 మంది 1000 మంది వచ్చి హైదరాబాద్ వచ్చిపోతున్నారు, నవ్వుతూ మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన దగ్గర పెట్టారు, ఆయన కూడా అలాగే మాట్లాడాడు. కానీ ఇది ప్లేరప్ అయింది, అక్కడి నుంచి ఇంకా ప్లేరప్ అయింది. ప్లేరప్ అయిన తర్వాత ఇంకా పోటాపోటీ, నేను ఎక్కువ బాగా మాట్లాడతానా, నువ్వు ఎక్కువ నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కువ తిడతావు, నేను ఎక్కువ తిడతాను. ఎందుకంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయంలో తిడితే ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ప్లేరప్ అయిపోయింది. ఆ తర్వాత ఒక నాయకుడు వచ్చి నువ్వు హైదరాబాద్ లో నువ్వెందుకున్నావు, నీ ఫ్యామిలీ ఎందుకుందో వెళ్ళిపోయి మాట్లాడటం, ఇంకా అక్కడి నుంచి ప్లేరప్ అయిపోతుంది. అది నేనంటున్నా. అంటే ఇప్పుడు తెలంగాణ రావడంలో మీడియా పాత్ర మనం మర్చిపోకూడదు. అంత బాగా ఫైట్ చేశారు తెలంగాణలో మీడియా. ఆ రోజు మీడియా ఓనర్స్ ఆంధ్ర వాళ్ళు ఉన్నా కూడా ఫైట్ చేశారు. అలాంటి మీడియా ఇప్పుడు తెలంగాణ వచ్చేసిన తర్వాత కొంచెం సంయమనం ఇప్పుడు పాటించాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. నేనేమంటున్నానంటే దీనివల్ల నష్టం ఎవరికి? మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాలకి నష్టం. మనం రెచ్చగొట్టేస్తాం, అవతల ఎమ్మెల్యేలని లేదా ఎంపీల్లో రెచ్చగొడతాం. వాళ్ళ రాజకీయం అవసరం వాళ్ళకి. మన మొహం టీవీలో కనబడుతుంది, మనం పెద్ద హీరో అవుతాం, పవన్ కళ్యాణ్ తిట్టుతానని తిట్టేస్తారు. దానికి ఏమో పెద్ద ఇష్యూ కాదు, ఆటోమేటిక్ హీరో అవుతారు, దానికి డౌట్ ఏమక్కర్లేదు దాంట్లో. దానికోసం వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఏమవుతున్నాయి, ప్రజల మనోభావాలు అటు ఇటు కూడా అంతకుముందు పట్టించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు పట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దానివల్ల ఆ కారణం వల్లనే పవన్ కళ్యాణ్ ని
అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ తెలంగాణ నాయకులు తిట్టేయడం వల్ల ఇప్పుడు ఖాళీగా ఉన్న తెలంగాణ నాయకులందరికీ మళ్ళీ మన వాయిస్ రైజ్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఎవడు దొరుకుతాడు అనగానే ఫస్ట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దొరికాడు. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు దొరికారు, సరే ఆయన గురించి మనం ఏదో మాట్లాడేసాము, తిట్టేసాము, 2 రోజులు మనం టీవీలో కనపడడం బాగానే ఉంది. కానీ దీని ఎఫెక్ట్ 2 తెలుగు రాష్ట్రాల మీద ఎంత పడుతుంది? ఇప్పుడు అలాగంటే ఇప్పుడు ఇలా మొదలెడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా తిట్టడం మొదలెడతారు. ఇప్పుడు రేపొద్దున అందశ్రీ గారిని తిట్టారనుకోండి, రేపొద్దున కాళోజీ గారిని తిట్టారనుకోండి, రేపొద్దున నారాయణరావు గారిని తిట్టారనుకోండి, సి నారాయణ రెడ్డి గారిని తిట్టారనుకోండి, ఎక్కడ దాకా పోతుంది? ఇప్పుడు గద్రనని తిట్టడం మొదలెట్టారనుకోండి, అవి అట్నుంచి తిట్లు ఇట్నుంచి తిట్లు ఎక్కడ దాకా పోతుంది ఇది. అందువల్ల నేనేమంటున్నా అంటే అందుకనే దీన్ని మనం కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనంతటి మనమే సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఈ రోజు నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందుకే నేను ఈ రోజు వీడియో రిలీజ్ చేశాను. ఎందుకు ఏంటంటే మనం మర్చిపోతున్నాం, మనం తెలుగు వాళ్ళం, తెలుగు జాతి మనది, 2 రాష్ట్రాలు ఒకటే జాతి. ఈ తెలుగు జాతిని మనం కాపాడుకోవాలి. తెలుగు జాతి మనలో మనమే కొట్టుకుంటే అప్పుడు ఏదో శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత యాదవులందరూ కలిసి వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్న పరిస్థితి, అది శాపం. అది వాళ్ళకి శాపం వచ్చింది. ఆ రోజు శాపం వచ్చి యాదవులందరూ మొత్తం ఆ రోజు నాశనం అయిపోయారు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని. ఇప్పుడు మళ్ళీ మనం ఆ శాపాన్ని ఒకసారి కొట్టుకున్నాం, 2 రాష్ట్రాలుగా విడిపోయాం. ఓకే, ఇప్పుడు మీరు సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉంటున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతోంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా అమరావతి వస్తుంది, లేదా విశాఖపట్నం వస్తుంది, ఏదో డెవలప్ అవుతుంది, ఏదో ఇక్కడ ఏదో పోలవరం వస్తుంది, ఏదో మొత్తానికి జరుగుతుంది. అటు ఇటు అన్ని జరుగుతున్నాయి కదా, హ్యాపీగా బుల్లెట్ ట్రైన్లు కూడా వస్తున్నాయి. సో ఇంకెందుకు మనం ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా మనం ఇక్కడి నుంచి మనం చేయవలసింది ఏంటంటే, ఆ రాష్ట్రం వచ్చేసింది, ఈ రాష్ట్రం చక్కగా ఉన్నాయి కాబట్టి మనం చేయవలసింది 2 రాష్ట్రాల మధ్య ఉన్న పరస్పర తగాదాలు ఉన్నవి ఏవైనా మనం ఉంటే కనుక కేంద్రంతో ఉన్నవి వాటిని కూర్చుని మనం తేల్చుకోవాల్సిన ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని సామరస్యపూర్వకంగా తేల్చుకోవడం. అట్ ది సేమ్ టైం ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ మన 2 రాష్ట్రాలు ఒకటే జాతి, తెలుగు జాతి ఇంకెక్కడా లేదు, వేరే దేశాల్లో లేదు, ఇక్కడ మాత్రమే ఉన్నది తెలుగు జాతి. ఈ తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఈ తెలుగు భాషని కాపాడుకోవాలి. మనలో మనం కొట్టుకుంటే కనుక అభాస్ పాలవుతాం. మిగతా వాళ్ళందరికీ కూడా, పక్క రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా, మనం పక్క రాష్ట్రాలు చూడండి ఎంత చక్కగా చేసుకుంటాం, భాషా ఉద్యమాలు ఎంత చక్కగా జరుగుతాయి. వాళ్ళందరూ మేమందరం ఒకటే భాష, మేము తమిళం అనే ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా మేము తమిళ్లో ఉన్న ఫీలింగ్ లో ఉంటారు. మనం ఏమైపోయింది, ఇప్పుడు నేను తెలంగాణ వాడిని, నేను ఆంధ్ర వాడిని అయిపోయింది, నేను తెలుగు వాడిని అన్న ఫీలింగ్ పోయింది. కన్నడ వాళ్ళు చూడండి ఎంత చక్కగా వాళ్ళు కన్నడ కోసం ఎంత పాటుపడుతున్నారు. సో వాళ్ళని చూసైనా మనం, మేము ఇద్దరం కూడా తెలుగు వాళ్ళం, 2 రాష్ట్రాలు ఒకటే జాతి, మన తెలుగు జాతి కోసం మనం కష్టపడి మనం పార్లమెంట్ లో కంటిన్యూస్ గా మనం 2 రాష్ట్రాలకి సంబంధించిన ఎంపీలందరూ కలిసి పోట్లాడాలి. ఎందుకంటే ఇంతకుముందు 42 మనకి ఎంపీలు ఉన్నప్పుడు మన వాయిస్ కనీసం కొంత వాల్యూ ఉండేది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి వాల్యూనే లేదు, ఎందుకంటే మనం విడిపోయి ఉన్నాం. తెలంగాణ కోసం వాళ్ళు మాట్లాడతారు, ఆంధ్ర కోసం వీళ్ళు మాట్లాడతారు. ఇట్లా మాట్లాడడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా నష్టం జరుగుతుంది. సో అందువల్ల మనం తెలుగు వాళ్ళం, మేము పార్టీలకి అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా మేము తెలుగు వాళ్ళ కోసం మాట్లాడతాం అని చెప్పి తెలుగు ఎంపీలందరూ కలిసి అక్కడ పార్లమెంట్ లో కనుక మాట్లాడితే 2 రాష్ట్రాలకి మంచి జరుగుతుంది. అందువల్ల మనం తెలుగు జాతి ఇది మర్చిపోవద్దు. ఆంధ్రాలో ఉన్న, తెలంగాణలో ఉన్న మన తెలుగు జాతి అన్ని మర్చిపోకుండా ఆ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీరామ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.